Hello everyone, welcome back to the brand new session of Disha. So myself Dr. Karthik, faculty of Sai Ram Sampatra Education. In this session, we are going to discuss about the topic called Geography of India. So ఈ రోజు మనం ఇండియన్ జోగ్రఫీని డిస్కస్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us know about the దిశా ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో దిస్ దిశా ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థున్నారో వారి కోసం ప్రోగ్రామ్ అంతా ప్రత్యేకంగా రూపొందించబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఓకే, అండ్ వీటితో పాటు ప్రతిరోజు కూడా ఒక మెయిన్స్ క్వశ్చన్ని దిశా ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేస్తాము. సో ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేసుకుందాము. దాంతోపాటు ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదే రోజు మనకి పీడిఎఫ్ను కూడా మేము అప్లోడ్ చేస్తాము. యూ కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ యూ కెన్ సేవ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా దిశా ప్రోగ్రామ్ అనేది మనకి ప్రతిరోజు ఉంటుందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాస్ కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. ఓకే, సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిశ. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us know about the program of విజేత. సో విజేత ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ టీజీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో మొత్తం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా అండ్ సైంటిఫికల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్లో ఆల్రెడీ మనం 2 బ్యాచెస్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. సో బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 వేర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద బ్యాచ్ 3. 3వ బ్యాచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ యొక్క బ్యాచ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 10 సెక్షన్ టెస్ట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 17 టెస్ట్ని ఈ యొక్క విజేత ప్రోగ్రామ్ ద్వారా మీకైతే అందించేటువంటి ప్రయత్నం అయితే మన యొక్క సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ వారు చేస్తున్నారు. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్షనల్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఫుల్ లెంగ్త్ టెస్ట్. ఓకే, ప్రతి టెస్ట్ కూడా 3 days లోపు అంటే 72 hours లోపు మీరు ఏదైతే పేపర్ రాస్తారో ఆ పేపర్ యొక్క డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క టెస్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అనేవి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందమ్మా. సో సెక్షన్ టెస్ట్ కానివ్వండి, ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి, సో ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఆ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ద్వారా ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందుతుంది. ఓకేనా, అండ్ లేటర్ ఆన్ సో మొత్తం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా ఓకే సో మనం డిజైన్ చేశాము. సో దీని ద్వారా ప్రతి ఒక్క టెస్ట్కి మోడల్ ఆన్సర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము. సో సెక్షన్ టెస్ట్ కానివ్వండి లేదా ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి, అన్నిటికీ కూడా మనం కాంప్రహెన్సివ్ అండ్ మోడల్ ఆన్సర్స్ని విజేత ప్రోగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లేటర్ ఆన్ హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్తో పాటు మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేశాము. సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా పర్సనల్ మెంటార్షిప్ గైడెన్స్తో ప్రోగ్రామ్తో పాటు ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేయబడుతుంది. సో యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ అట్ ఎనీ టైమ్. సో ఎనీ టైం మీరు సాయిరామ్ సార్ని వర్కింగ్ అవర్స్లో కాల్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా విజేత ప్రోగ్రామ్ ద్వారా మీకు దక్కుతుంది. ప్రస్తుతానికైతే ఓన్లీ 25 సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుందమ్మా. ఎందుకంటే సో డోంట్ వాంట్ టు డైల్యూట్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా 25 మందితోనే ఉంటుంది. సో ఓన్లీ 25 ఆస్పిరెంట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫీజు వచ్చేసి మనకి 14,999 రూపాయలు ఉంటుంది. సో ఏదైనా ఆఫర్ ఉన్నట్టయితే మనం నోటిఫై చేస్తాము. సో ఆఫర్ తగ్గట్టుగా ఫీజు అనేది రివైజ్ అవుతుంది. ఓకే, సో యాజ్ పర్ రైట్ 14,999 రూపాయలు మాత్రంగా మనకి ఫీజు అనేది ఫిక్స్ చేశారు. ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఏమైనా ఉంటే వీ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఎక్స్ప్లెయిన్ హౌ ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఆల్సో అనలైజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వార్మింగ్ ఆఫ్ ద హిమాలయస్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి క్లైమేట్ టాపిక్ నుంచి అడగడం జరిగిందమ్మా. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్. సో హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఏదైతే ఉందో సో వీటి వల్ల ఇండియన్ క్లైమేట్కి ఎస్పెషలీ ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క క్లైమేట్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఈ యొక్క హిమాలయస్ అనేవి వేడెక్కడం వల్ల, వార్మింగ్ అవ్వడం వల్ల ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో వీ హ్యావ్ టు అనలైజ్ ద కాన్సిక్వెన్సెస్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్ ఇన్ రిగార్డింగ్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ అంతా కూడా మనం చూసాము. సో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అండర్లైన్ చేసుకున్నాము. నౌ
లెట్ us ప్రొసీడ్ టు ద అప్రోచ్. ఒకసారి అప్రోచ్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో 10 మార్కుల ప్రశ్న అన్నప్పుడు మీరు అట్లీస్ట్ 200 వర్డ్స్ అంటే 200 పదాలు పెంచకుండా మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో వర్డ్ లిమిట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ 200 వర్డ్స్. ఓకే, అండ్ టీఎస్పీఎస్సీ అట్లీస్ట్ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా, అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes లోపే ఆన్సర్ని ఫినిష్ చేయాలమ్మా. ఓకే, సో ఈ ప్రోటోకాల్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మిస్ అవ్వకండి. సో ఒకసారి ఆన్సర్ అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే, సో బిగినింగ్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇక హిమాలయస్ యొక్క రోల్ని మనం మెన్షన్ చేస్తూ, సో హిమాలయ యొక్క రేంజ్ అనేది సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాము. దాంతోపాటు హిమాలయస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్. సో ఇక హిమాలయస్ అనేవి దే వేర్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ద కోల్డ్ విండ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో దేర్ బై ఇంపాక్టింగ్ ద క్లైమేట్. సో పెద్ద మొత్తంలో సౌత్ ఇండియా యొక్క క్లైమేట్ని అంతా కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. దాంతోపాటు వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుందమ్మా. ఓకేనా, అండ్ ఫైనల్లీ దిస్ హిమాలయన్ రేంజ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అండ్ ఆల్సో ప్లేయింగ్ హ్యూజ్ రోల్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతటికి కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా కింద ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనకి కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా హిమాలయస్ యొక్క సిగ్నిఫికెన్స్ని మెన్షన్ చేస్తూ మీరు 3 to 4 లైన్స్ అంటే 30 పదాల్లోపే ఇంట్రడక్షన్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో హిమాలయస్ యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూ, సో వీ నీడ్ టు డిస్కస్ హిమాలయన్ యాజ్ ఏ రోల్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్లైమేట్ రెగ్యులేటర్ కింద హిమాలయస్ అనేవి ఎట్లా యాక్ట్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో హౌ ద హిమాలయస్ యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ బ్యారియర్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద సైబీరియన్ విండ్స్. ఏవైతే సో మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటిక్ కోల్డ్ విండ్స్ అంతా కూడా ఈ యొక్క హిమాలయస్ అనేవి స్టాప్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఒక కోల్డ్ విండ్ బ్యారియర్ కింద ఇది పనిచేస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇట్ విల్ ఆల్సో రెగ్యులేట్ ద రైన్ఫాల్. సో మోస్ట్లీ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంతా కూడా మ్యాక్సిమం హిమాలయస్ అనేవి సో బయటికి వెళ్లకుండా సో ఇండియాలో అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యడానికి సో హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఇట్ విల్ ఏబుల్ టు రెగ్యులేట్ ద ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ఓకే, సో దీంతో పాటు ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డైవర్స్ క్లైమేట్. సో మొత్తం హిమాలయన్ రేంజ్ అంతా కూడా మనకి సో ఎస్పెషల్లీ మిడిల్ హిమాలయస్ కానివ్వండి, అప్పర్ హిమాలయస్ కానివ్వండి, లోవర్ హిమాలయస్ యొక్క డైవర్స్ క్లైమేట్స్ని ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు హిమాలయస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆఫ్ ద వరల్డ్ కింద కూడా మనం చెప్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా హిమాలయస్ యొక్క రోల్ని మనం మెన్షన్ చేస్తూ సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ హిమాలయస్ ఆర్ క్రియేటింగ్, ఎస్పెషల్లీ ఈ యొక్క హిమాలయస్ అనేవి వార్మింగ్ అవ్వడం వల్ల ఎట్లాంటి ఇంపాక్ట్స్ అనేవి, ఎట్లాంటి కాన్సిక్వెన్స్ అనేవి మనం చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ కండిషన్స్, సో వీ హ్యావ్ టు హైలైట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ వల్ల హిమాలయస్ అనేవి ఎట్లా మెల్ట్ అవుతున్నాయి, పర్మాఫ్రోస్ట్ రీజన్స్ అనేవి ఎట్లా మెల్ట్ అవుతున్నాయి, బ్లాక్ కార్బన్ అనేది ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. దీంతో పాటు అగ్రెసివ్ మెల్టింగ్ వల్ల వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ డిప్లీట్ అవుతున్నాయి. దాంతోపాటు అవలాంచెస్ అనేవి, ల్యాండ్ స్లైడ్స్ అనేవి పెద్ద మొత్తంలో ఇక్కడ రావడం జరుగుతుంది. దేర్ బై క్రియేటింగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ ఆల్సో. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ అనేవి రెగ్యులర్గా కామన్గా చూస్తున్నటువంటి ఫినామినన్గా కూడా మనం చెప్పొచ్చు. అండ్ లేటర్ ఆన్ కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సో ఇక క్లైమాటిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల మాన్సూన్ ప్యాటర్న్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవడం వల్ల ప్రెసిపిటేషన్ రైన్ఫాల్ అనేది కూడా మనకి ఏమవుతుందమ్మా, సో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు అగ్రెసివ్గా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల సో డ్రాట్ కండిషన్స్ కానివ్వండి, లేదంటే ఎక్సెసివ్ ఫ్లడ్ కండిషన్స్ కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు మనకి ఎక్సెసివ్ ఫ్లడ్ వల్ల కానివ్వండి, లేదా వాటర్ లాగింగ్ వల్ల ఏమవుతుందమ్మా, డిసీజ్ అనేవి ప్రొలిఫరేట్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వీటిని కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ కింద మనం చెప్పొచ్చు. దాంతోపాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హైడ్రో పవర్ కెపాసిటీ కలిగినటువంటి హిమాలయస్ అంతా కూడా నష్టపోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఎనర్జీ సెక్యూరిటీ కూడా మనకి థ్రెట్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా బాడీని అంతా కూడా మనం ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. సో ఖచ్చితంగా వీ నీడ్ టు హ్యావ్ ఏ రీజనల్ కోఆపరేషన్. ఖచ్చితంగా రీజనల్ కోఆపరేషన్ ద్వారా మనం వీటిని ఎంఫసిస్ చేస్తూ, ఓకే, సో ట్రాన్స్ బౌండరీ కోఆపరేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియాతో పాటు మనకి ఇక్కడ నేపాల్ కానివ్వండి, చైనా కానివ్వండి, భూటాన్, మయన్మార్, ఓకే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా మనకి హిమాలయస్తో ఉన్నటువంటి బౌండరీతో ఉన్నటువంటి కంట్రీసే. వీటన్నిటినీ కూడా మనం సో కన్సల్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మనం స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా వాళ్ళతో పాటు మనం డిస్కస్ చేసినట్టయితే సో ఒక గ్లేషియర్ మెల్టింగ్ కానివ్వండి, లేదా వాటర్ రిసోర్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్
వీ నీడ్ ఏ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రీజనల్ కోఆపరేషన్ బిట్వీన్ ఆల్ ద ట్రాన్స్బౌండరీ కంట్రీస్ ఆఫ్ హిమాలయన్ రీజియన్. ఓకే, సో ఆ విధంగా బాడీని అంతా కూడా బిల్డ్ చేసుకుందాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో హిమాలయన్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడుతూ, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ కోఆపరేషన్ ద్వారా మనం ముందుకు తీసుకువెళ్ళినట్టయితే సో హిమాలయస్ యొక్క శాంక్టిటీని మనం మెయింటైన్ చేయగలుగుతాము. సో హిమాలయస్లో ఉన్నటువంటి ఎనర్జీ సెక్యూరిటీని మనం కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా న్యాచురల్ డిజాస్టర్ మిటిగేషన్ మనం చేపట్టినట్టు అవుతుంది. దాంతోపాటు మాన్సూన్ ప్యాటర్న్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఈ విధంగా ఒక సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ని ఇక్కడ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు, 3 లైన్స్లోనే ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూజన్ కానివ్వండి, కన్ఫైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యువర్ కన్క్లూజన్ అండ్ ఇంట్రడక్షన్ షుడ్ నాట్ క్రాస్ 30 words. 30 పదాలు మించకుండా మీరు కన్క్లూజన్స్ని ఇంట్రడక్షన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ డిస్కషన్, లెట్ us know అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఉద్యమం. సో రీసెంట్గా మనకు సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు ఉద్యమం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో దిస్ ఉద్యమం ఈజ్ ఎస్పెషల్లీ బిలాంగ్స్ టు ద పేపర్ 6. సో 6వ పేపర్ అయినటువంటి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించాము. సో ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఫర్ ద తెలంగాణ సెక్షన్. ఓకే, దీని ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 15 డైలీ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు 3 సెక్షనల్ టెస్ట్ని కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 200 పైగా బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, దాంతోపాటు ప్రతిరోజు కూడా మనకి ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో దాని ద్వారా మీకు 72 hours ఆఫ్ టైంలో మీరు ఏదైతే రాస్తున్నారో పేపర్స్, వాటి యొక్క డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెక్షనల్ టెస్ట్ కానివ్వండి, డైలీ టెస్ట్ కానివ్వండి, అన్నిటికీ కూడా సో డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము వితిన్ 72 hours ఆఫ్ టైం. ఓకే, దాంతోపాటు ప్రతి ఒక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా సో ఉంటుంది. సో దట్ విల్ బి డన్ బై ద సాయిరామ్ సార్ ఇట్ సెల్ఫ్. అండ్ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మోడల్ ఆన్సర్స్తో పాటు సో కాంప్రహెన్సివ్గా పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ టెస్ట్ కానివ్వండి లేదా డైలీ టెస్ట్ కానివ్వండి, మీకు ఈ యొక్క యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ అట్ ఎనీ టైం. ప్రోగ్రాంలో ఏది డౌట్ ఉన్నా సరే సార్తో కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం మీకు ఇస్తాము. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ టు హిమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఫీజు వచ్చేసి 3,499 రూపాయలు మాత్రమేనమ్మా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి కాల్ చేసి వెంటనే ఎన్రోల్ అయితే అవ్వండమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఉద్యమం. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్, అదేంటంటే అమ్మా కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ని కూడా మనం డిజైన్ చేసుకున్నాము. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే దాదాపుగా సిలబస్ అంతా కూడా 25 థీమ్స్ ద్వారా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం టాపిక్స్ అంతా కూడా సాయిరామ్ సార్ అండ్ ఇట్స్ టీమ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కంటెంట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, సో స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఇంట్రడక్షన్స్ ఎట్లా ఇవ్వాలి, కన్క్లూషన్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వాల్యూ ఎడిషన్ ఎట్లా చేయాలి, టోన్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇలా కాంప్రహెన్సివ్గా ఒక ఆన్సర్కి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ని కూడా ఇన్ డీటెయిల్గా ఫ్యాకల్టీ ద్వారా మీకు డిస్కస్ చేయబడతాయి. ఓకే, అండ్ లేటర్ ఆన్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ అర్థం కాకుండా ఉంటాయి. సో వాటిని ఎట్లా కంటెంట్ని జనరేట్ చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేటువంటి విషయాల్లో కూడా మనం డీల్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద వాల్యూ ఎడిషన్ పాయింట్స్ లైక్ యానోడోట్స్ ఎట్లా వాడాలి, కోడ్స్ని ఎట్లా యూజ్ చేయాలి, డేటాని ఎట్లా ఫ్లరిష్ చేయాలి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఇట్లాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ప్రతి థీమ్లో ఒక ఇంపార్టెంట్ యానోడోట్స్ని, వాల్యుయేషన్ పాయింట్స్ అన్నింటినీ కూడా కూలంకుషంగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్లాస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయేమో 24 జూన్ నుంచి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫీజు వచ్చేసి 2,999 రూపాయలు మాత్రమే. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆన్సర్. ఒకసారి ఆన్సర్లోకి వెళ్దాము. సో స్టార్టింగ్ విత్ ద ఇంట్రడక్షన్ మనం ఎట్లా రాయాలంటే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయస్ ఇన్ ద ఏషియా. సో ఏషియాలో హిమాలయస్ అనేవి వన్ ఆఫ్ ద ఫార్మిడబుల్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ కింద మనం చెప్తాము. సో ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటైన్ రేంజ్ కింద మనకి హిమాలయస్ అనేవి మనకు కనబడతాయి. సో లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ కింద, యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్ రేంజ్ కింద హిమాలయస్ని మనం ఇక్కడ చెప్పచ్చు. ఈ హిమాలయస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ హిమాలయస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ సపరేట్ ఆర్ బౌండరీ బిట్వీన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆల్సో ద టిబెటన్ ప్లాటో. సో
టిబెటన్ ప్లాటూకి ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఒక బ్యారియర్ లాగా, ఒక బౌండరీ లాగా ఇవి పనిచేస్తున్నాయి. ఓకే, అండ్ దిస్ హిమాలయ ఈజ్ హౌసింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పీక్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాలకు ఇది ఆవాసంగా ఉంది. సో ఎగ్జాంపుల్ మనకి మౌంట్ ఎవరెస్ట్ కానివ్వండి, ఓకే, సో K2 గోడ్విన్ ఆస్టిన్ కానివ్వండి, కాంచనజంగా కానివ్వండి, అన్నపూర్ణ, మకాలు, ఇట్లాంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ద వరల్డ్ అన్నీ కూడా మనకి ఈ యొక్క హిమాలయస్లోనే ఉండడం జరిగింది. ఓకే, సో మౌంట్ ఎవరెస్ట్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద మౌంటైన్ రేంజ్ ఏదైతే ఉందో, సో దిస్ మౌంటైన్ రేంజ్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద క్లైమేట్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క లార్జర్ పోర్షన్ ఆఫ్ ద క్లైమేట్ని, ఓకే, డైలీ బేసిస్ వెదర్ ప్యాటర్న్స్ని కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. దాంతోపాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ని, ఓకే, బయోడైవర్సిటీ ఆఫ్ ద రీజియన్ని కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఇంట్రడక్షన్లో మీరు బ్రీఫ్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ సింపుల్, ఎలిగెంట్ అండ్ ఇట్ షుడ్ బి నాట్ మోర్ దాన్ 3 లైన్స్. 3 లైన్స్ కంటే దాటకుండా మీరు జాగ్రత్త పడండి. ఓకేనా, 30 పదాల్లోపే ముగించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో నౌ లెట్ us see the body of the answer. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ హిమాలయస్ ఇన్ ద క్లైమేట్ రెగ్యులేషన్. సో క్లైమేట్ రెగ్యులేషన్లో హిమాలయస్ ప్లే చేసేటువంటి రోల్ ఏంటో మనం చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రొటెక్టర్ ఆర్ బ్యారియర్ టువర్డ్స్ ద కోల్డ్ విండ్. సో హిమాలయస్ అనేది ఒక క్లైమేట్ డివైడ్ కింద. అంటే ఏంటి? సో హిమాలయస్ కింద ఉన్నటువంటి క్లైమేట్కి, హిమాలయన్ పైన ఉన్నటువంటి క్లైమేట్కి చాలా మార్పు ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ విండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా అండ్ సైబీరియా. సో దే విల్ బీ నాట్ మూవింగ్ ఇన్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్ బికాస్ ఆఫ్ ద హిమాలయస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద విండ్స్ అంతా కూడా హిమాలయస్కి టచ్ అయ్యి అక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మోస్ట్లీ ఇన్ ద వింటర్ టైం నుంచి మనం చూసినట్టయితే సెంట్రల్ ఏషియా నుంచి పెద్ద మొత్తంలో కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ మాస్ అనేవి ఈ యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్లో టెంపరేచర్స్ అంతా కూడా గణనీయంగా డ్రాప్ అవుతాయి. ఓకే, కానీ అలా అవ్వకుండా హిమాలయస్ అనేవి ఒక ఇన్సులేటర్ కింద, ఒక బ్యారియర్ కింద టెంపరేచర్స్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోకుండా కాపాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి బ్యారియర్ కింద మనకి హిమాలయస్ అనేవి మనకి ఏర్పడ్డాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయస్, దట్ ఈస్ ద రైన్ఫాల్ రెగ్యులేషన్. ఓకే, సో మోస్ట్లీ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే ఎంటైర్ రైన్ఫాల్ ఆఫ్ ఇండియా ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద మాన్సూన్. దాదాపుగా 80% ఆఫ్ ద రైన్ఫాల్ అంతా కూడా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా రావడం జరుగుతుంది. దాన్ని మనం నైరుతి ఋతుపవనాలు అంటామా. ఓకే, సో డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ హిమాలయస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ బ్యారియర్ టు ద సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్. ఏవైతే మాన్సూన్ విండ్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అవుతాయో ఇవన్నీ ఇండియా దాటి వెళ్ళిపోకుండా మళ్ళీ ఇండియాలోకే తిరిగి వచ్చే విధంగా మనకి ఇక హిమాలయస్ అనేది సర్వ్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క కూల్ అండ్ మాయిస్ట్ ల్యాండ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మౌంటైన్ టచ్ అవ్వగానే ఆటోమేటికల్లీ దే విల్ రిలీజ్ దేర్ రైన్ అండ్ ఆల్సో దే విల్ రిలీజ్ దేర్ స్నో. సో కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, ప్రెసిపిటేషన్ అనేది రైన్ ఫామ్లో పడుతుంది. కొన్నిసార్లు ప్రెసిపిటేషన్ అంటే కూల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, రైన్ఫాల్ కాస్త స్నో కింద మనకు ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రెసిపిటేషన్ ఫ్యాక్టర్ కింద హిమాలయస్ అనేవి మనకు కనబడతాయి. సో ఇండియాలో వర్షం అంతా కూడా ఏదైతే ప్రెసిపిటేషన్ ఉందో, సో దానికి మేజర్గా మనకి హిమాలయస్ అనేవి కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ప్రాసెస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ రీప్లెనిషింగ్ ద వాటర్ రిసోర్సెస్ అక్రాస్ ద ఇండియా. ఈ వల్ల ఒక బ్యారియర్ కింద ఏర్పడడం వల్ల, సో మళ్ళీ విండ్స్ అన్నింటినీ కూడా ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మొత్తం ఇండియా అంతా కూడా సక్సెస్ఫుల్గా మాన్సూన్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఓవరాల్గా రైన్ అనేది మనకి అన్ని చోట్ల పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా హిమాలయస్ని ఏం చేస్తున్నామా, రైన్ఫాల్ని కూడా రెగ్యులేట్ చేస్తున్నాయి. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైవర్సిఫికేయింగ్ ద క్లైమేట్. సో హిమాలయస్లో మనం తీసుకున్నట్టయితే, సో అబౌవ్ ద హిమాలయస్ మనకి క్లైమాటిక్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో బిలో ద హిమాలయస్ మనకి క్లైమాటిక్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో హిమాలయస్లో ఉన్నటువంటి ఆల్టిట్యూడ్స్ వల్ల, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైట్స్ వల్ల ఏమవుతుందమ్మా, మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో మోస్ట్లీ ట్రాపికల్ క్లైమేట్స్ అంతా కూడా మనకి ఎస్పెషలీ ఫుటిల్స్ దగ్గర కనబడతాయి. టండ్రా అండ్ ఆల్పైన్ వెజిటేషన్ అంతా కూడా హయ్యర్ ఎలివేషన్లో కనబడుతూ ఉంటాయి. అంటే మోస్ట్లీ పీక్ ఆఫ్ ద హిమాలయస్ దగ్గర మనం ఆల్పైన్ టండ్రా వెజిటేషన్ చూస్తూ ఉంటాం. ఓకే, బేస్ ఆర్ హిమాలయన్ ఫుటిల్స్ దగ్గర మనం ట్రాపికల్ అండ్ టెంపరేట్ కైండ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ని మనం చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్లో, హైట్స్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ సపోర్ట్ చేస్తుంది. సో హిమాలయస్ యాక్ట్స్ యాజ్ ఎ గ్రేడియంట్ దట్ ఈస్ సపోర్టింగ్ ద
డైవర్స్ ఎకోసిస్టమ్. సో టెంపరేచర్ రైన్ఫాల్ వేరీ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి డైవర్స్ ఎకోసిస్టమ్స్ అనేవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ట్రాపికల్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఉంటుంది, టెంపరేట్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఉంటుంది, ఆల్పైన్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఉంటుంది, టండ్రా కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది కనబడుతుంది. సో ఈ విధంగా డైవర్స్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి హిమాలయస్ యొక్క ప్రదేశంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఓకేనా. ఫోర్త్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద బయోడైవర్సిటీ డెవలప్మెంట్. సో ఎస్పెషల్లీ యొక్క కోల్డ్ విండ్స్ అండ్ డ్రై విండ్స్ హిమాలయస్ బ్లాక్ చేయడం వల్ల రిలేటివ్లీ వార్మర్ క్లైమేట్ అంతా కూడా మనకి సౌత్ ఏషియాలో కనబడుతుంది. సో ఈ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఏమవుతుందమ్మా మనకి బయోడైవర్సిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండియా హాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో వెస్టర్న్ ఘాట్స్ తీసుకోండి, ఈస్టర్న్ హిమాలయస్ తీసుకోండి, సెంట్రల్ ఇండియా తీసుకోండి, లేదా కోస్టల్ ఏరియా తీసుకోండి, విభిన్నమైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఇండియాకి సొంతమై ఉంటాయి. సో దీనివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ఇండియాలో మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో ఇందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ కానివ్వండి, ఆంఫీబియన్స్ కానివ్వండి, ఓకే, లేదా మ్యామల్స్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లోరా ఫోనా కానివ్వండి, వీటిలో చాలా వైరుధ్యం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద క్వశ్చన్. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనకి రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ వార్మింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద హిమాలయస్. సో హిమాలయస్ మీద యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది కనబడుతుంది, ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాము. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద డిప్లీషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. చాలా పెద్ద మొత్తంలో వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఇది డిప్లీట్ చేయడం స్టార్ట్ చేసిందమ్మా. సో ఎప్పుడైతే మనకి హిమాలయస్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయో, సో ఈ యొక్క మెల్టింగ్ గ్లేషియర్స్ వల్ల ఏమవుతుందమ్మా చాలా పెద్ద మొత్తంలో మనకి వాటర్ రిసోర్సెస్ అనేవి సో డౌన్ స్ట్రీమ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీటి వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది సో ఫ్లడ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా వాటర్ ఫ్లో అనేది ఓవర్ ద టైం తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది హిమాలయస్లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఒక థ్రెట్గా మారిపోతుంది. ఎస్పెషల్లీ దేర్ విల్ బి సీరియస్ థ్రెట్ టు ద వాటర్ అవైలబిలిటీ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. ఎందుకంటే ద ఓన్లీ సోర్స్ ఆఫ్ నార్త్ ఇండియన్ రివర్స్ కానివ్వండి, లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఓన్లీ వన్ సోర్స్, దట్ ఈస్ ద హిమాలయసే. సో అట్లాంటి ఈ యొక్క సోర్స్ కాస్త డిప్లీట్ అయిపోయింది అనుకోండి, సో ఫ్యూచర్లో మనకి ఇవన్నీ కూడా ఏమవుతాయి, సో దే విల్ గెట్ డ్రైయింగ్, రివర్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి. సో మిలియన్స్ పీపుల్ విల్ బీ గెటింగ్ స్టార్వేషన్, సో హంగర్, ఇట్లాంటి ఎలిమెంట్స్ ద్వారా వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఒక డిజాస్టర్ తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అర్థమైందమ్మా. సో డిజాస్టర్స్ అంటే ఏంటమ్మా, ఫ్యామిన్స్ కానివ్వండి, ఎక్సెసివ్ డ్రాట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సెకండ్ ఇంపాక్ట్ ఈస్ ద న్యాచురల్ డిజాస్టర్. సో నేను చెప్పాను కదా, ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక్కసారి స్నో అంతా మెల్ట్ అయిపోవడం వల్ల వీల్ సి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్ కానివ్వండి, లేదా గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, అవలాంచెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ద ఎంటైర్ ఏరియా ఆఫ్ నార్త్ ఇండియా విల్ ఎక్స్పీరియన్స్ సీరియస్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్డింగ్. చాలా పెద్ద మొత్తంలో ఫ్లడ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు మిటిగేట్ దిస్ కైండ్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. రెగ్యులర్గా మనకి ఉత్తరాఖండ్ ప్రాంతంలో కానివ్వండి, ఓకే, అస్సాం ప్రాంతంలో రెగ్యులర్గా ఫ్లడ్డింగ్ కారణం ఏంటమా, బికాస్ ఆఫ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే మాన్సూన్ ప్యాటర్న్. సో ఇక గ్లోబల్ వార్మింగ్ ఫినామినల్ వల్ల లేదా క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందమ్మా, హిమాలయస్ అంతా కూడా మనకి ఇక్కడ డిస్టర్బ్ అవుతాయి. సో దీనివల్ల ట్రెడిషనల్ మాన్సూన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ కానివ్వండి, నార్త్ ఈస్ట్ మాన్సూన్ కానివ్వండి మనకు ఉంటాయి. సో వీటి వల్ల మొత్తం ఇండియా అంతా కూడా వైడ్ స్ప్రెడ్ ఆఫ్ రైన్ఫాల్ అనేది కనబడుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, వాటర్ అవైలబిలిటీ అనేది ఇండియాలో మనకి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు మాన్సూన్ అనేది వెదర్ ప్యాటర్న్స్ వల్ల మారిపోయిందో, ఓకే, క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఎరాటిక్ మాన్సూన్ ఎప్పుడైతే వచ్చిందో, దీనివల్ల రైన్ఫాల్ అనేది కూడా ఇక్కడ ప్రిడిక్టబుల్గా ఉండదు. సో అన్ప్రిడిక్టబుల్ రైన్ఫాల్, అన్ప్రిడిక్టబుల్ ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల పెద్ద మొత్తంలో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్లేన్స్, ఎస్పెషలీ అగ్రికల్చర్ ఏరియాస్ అంతా కూడా డిస్టర్బ్ అవుతాయి. దాంతోపాటు వాటర్ రిసోర్సెస్ అనేవి మనకి డిప్లీట్ అవుతాయి. ఇండియాలో ఉన్నటువంటి ఎనర్జీ సెక్యూరిటీ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మాన్సూన్ ప్యాటర్న్స్ని కూడా మనం అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద డిసీజ్ ప్రొలిఫరేషన్. సో ఈ యొక్క వార్మర్ క్లైమేట్స్ వల్ల, హ్యూమిడ్ క్లైమేట్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఎస్పెషల్లీ ట్రాపికల్ డిసీజ్ అన్నీ కూడా ఎక్కువగా మనకి రావడం జరుగుతాయి. సో మస్కిటో బార్న్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ట్రాపికల్ క్లైమేట్స్లో వాటర్ లాగింగ్ వల్ల, వాటర్ స్టాగ్నేషన్ వల్ల ఏర్పడతాయి. దీనివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ అనేది సో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో
సో ఎప్పటికప్పుడు మనం శానిటేషన్ మెజర్స్ ద్వారా ఓకే అదేవిధంగా హెల్త్ టీమ్స్ ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్ని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా, ఎనర్జీ సెక్యూరిటీ. సో ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఆఫ్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అంతా కూడా సో దే వేర్ రిలయింగ్ ఆన్ ద రివర్స్. సో హిమాలయన్ రివర్స్ మీద ఎక్కువగా మనం రిలై అవుతున్నాము. సో ఎప్పుడైతే హిమాలయన్ రివర్స్లో వాటర్ అంతా కూడా మనకి ప్యాటర్న్ మారిపోయింది అనుకోండి, సో రివర్ ఫ్లో ప్యాటర్న్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దానివల్ల ఏమవుతుందమ్మా, వాటర్ అవైలబిలిటీ అనేది ఒక్కసారి పెరిగిపోతుంది, లేదా ఒక్కసారి డ్రాట్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇట్లాంటి అన్స్టేబుల్ కండిషన్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి నష్టం ఏర్పడుతుంది. సో ఓవరాల్గా మన యొక్క హైడ్రో పవర్ ఏదైతే ఉందో దాని యొక్క పొటెన్షియాలిటీ ఇంకొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే రివర్ సోర్సెస్ అనేవి మనకు తగ్గిపోతున్నాయో, వాటర్ అవైలబిలిటీ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని మనం కోల్పోతాము, విచ్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. దీనివల్ల చాలామంది అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒక వార్నింగ్ సిగ్నల్స్ కింద మనం భావించాల్సి ఉంటుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద వే ఫార్వర్డ్. సో నీడ్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క హిమాలయన్ రివర్స్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ అంతా కూడా మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, అక్కడ ఉన్నటువంటి స్నో అంతా కూడా కరిగిపోతుంది. దాంతోపాటు పొల్యూషన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో పొల్యూషన్ వల్ల మనకి కార్బన్ అనేది అక్కడ డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే కార్బన్ పార్టికల్స్ డిపాజిట్ అవుతాయో వాటి వల్ల అల్బెడో అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే అల్బెడో తగ్గిపోతుందో, అల్బెడో అంటే ఏంటమ్మా, రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్లైట్. సో ఎప్పుడైతే రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో మోర్ అండ్ మోర్ హీట్ అనేది ఈ యొక్క స్నోని మెల్ట్ చేస్తుంది. దీని ద్వారా ఎక్కువగా మనకి పర్మాఫ్రోస్ట్ రీజన్స్ అంతా కూడా మెల్ట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? సో వీటన్నిటిని కూడా మనం ట్యాకిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రాన్స్ బౌండరీ కోఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా హిమాలయస్ ప్రాంతంలో మనకు ఆల్మోస్ట్ ఆల్ 8 కంట్రీస్ ఉన్నాయి. సో కెన్ ఎనీవన్ నేమ్ దెమ్? సో ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఓకే, దాంతోపాటు చైనా ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, మయన్మార్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి దాదాపుగా 6-7 కంట్రీస్, ఓకే, ఇండియాతో కలిపి 7 కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి. సో 7 కంట్రీస్ అన్నింటినీ కూడా ట్రాన్స్ బౌండరీస్ కింద షేర్ అవుతాయి. ఓకే, సో ఈ అన్ని దేశాలు కూడా ఏం చేయాలమ్మా, దే హ్యావ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద గ్లేషియర్ కండిషన్. సో ఎస్పెషల్లీ హిమాలయన్ కండిషన్స్ గురించి కానివ్వండి, గ్లేషియర్ కండిషన్స్ గురించి కానివ్వండి, రివర్స్ గురించి కానివ్వండి, లేదా డిజాస్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం మీద వీళ్ళందరూ కూడా ఒక మ్యూచువల్ కోఆపరేషన్తో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ టు డెవలప్ ద జాయింట్ స్ట్రాటజీస్. అందరూ కూడా ఒక జాయింట్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీటి ద్వారా వాటర్ రిసోర్సెస్ మీద కలిగేటువంటి ఇంపాక్ట్ని మనం నలిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అండ్ ఓవరాల్ క్లైమేట్ స్టెబిలిటీని కూడా మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఈ విధంగా వే ఫార్వర్డ్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో హిమాలయస్ ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ద వాచ్ టవర్స్ ఆఫ్ ఏషియా కింద చెప్తాము. సో ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఏషియన్ కాంటినెంట్. దాదాపుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కానివ్వండి, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా కూడా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు హిమాలయన్ ఎకోసిస్టమ్ని కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ ఏదైతే ఉందో, క్లైమేట్ చేంజ్ ఫినామినన్ ఏదైతే ఉందో, వాటి యొక్క ఛాలెంజెస్ అన్నింటినీ కూడా సిగ్నిఫికెంట్గా మనం ఓకే, సో రీజనల్ డెవలప్మెంట్, రీజనల్ కోఆపరేషన్ ద్వారా మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, రివర్ ఫ్లో మీద ఉన్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నలిఫై చేసుకోవాలి. సో దాంతోపాటు న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనం బయటపడాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఒక కోఆర్డినేటింగ్ అండ్ కొలాబరేటివ్ అప్రోచ్ ద్వారా న్యాచురల్ డిజాస్టర్స్ని మనం నలిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు హెల్త్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎఫెక్టివ్గా మనం మానిటర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఎందుకంటే ట్రాపికల్ డిసీజ్ అనేవి ప్రివలెంట్గా మనకి సో బికాస్ ఆఫ్ వాటర్ లాగింగ్ వల్ల ఏర్పడతాయి. వాటిని కూడా ఖచ్చితంగా మనం అడ్రస్ చేసుకోవాలి. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల్ని ఇక్కడ ప్రబలకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఓకే, సో దానికోసం ఖచ్చితంగా ఒక ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది మనకు ఇంపార్టెంట్. రీజనల్ కోఆపరేషన్ అనేది కూడా మనకి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో క్లైమేట్ రెసిలియన్సీని ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సో రీజనల్ యొక్క వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ హెల్త్ అనేది కూడా మనం కాపాడుకున్నట్టయితే ఖచ్చితంగా హిమాలయన్ యొక్క సస్టైనబిలిటీని, ఓకే, ఎకలాజికల్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీని, దాంతోపాటు హైడ్రో పవర్ ఎనర్జీ కెపాసిటీని కూడా మనం కాపాడుకున్నట్టు వాళ్ళం అయితే అవుతాము. ఓకేనా? సో ఆ విధంగా మనం బ్రీఫ్గా కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చాము. ఓకే, సో కన్క్లూజన్ కూడా మీరు 3 లైన్స్లో రాసే విధంగా
చూడండి, అండ్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 words. అర్థమైందా? సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూషన్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, రైట్? సో బిఫోర్ concluding the session, let us know about the Mainsway Rightway program. So one of the finest program of our institute, Mainsway Rightway program, it is a one-stop solution program for the TSPSC Group 1 aspirants. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ ఈ ప్రోగ్రామ్ రూపొందించాము. ఓకే, అండ్ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా ఉంటుందమ్మా. సో దీని ద్వారా సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ మనం 500 క్వశ్చన్స్ మనం ప్రామిస్ చేసాము స్టూడెంట్స్కి. ఇప్పటి వరకు నాకు తెలిసి 800 పైగా ప్రశ్నలు అయితే మనం కవర్ చేసుకున్నాము. ఓకే, ప్రతి క్వశ్చన్ని కూడా ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో ఇన్ డీటెయిల్గా వర్డ్ బై వర్డ్ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తూ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి టాపిక్కి రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి, సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం మీకు ప్రొవైడ్ చేశాము. ఓకే, సో ఆ విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద తెలుగు స్టేట్స్ కింద మనకి మెయిన్స్వే రైట్వే అనేది కనిపిస్తుంది. ఓకే, ఫీజు వచ్చేసి మనకి 9,999 రూపాయలు మాత్రమేమా. ఓకేనా? సో ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వాలనుకుంటే వెంటనే ఈ కింది నెంబర్ కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్ మీరు యూటిలైజ్ చేసుకోండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వితిన్ 24 hours ఆఫ్ టైం మీ యొక్క క్వారీస్ అన్నింటినీ కూడా నేను అడ్రస్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా సరే వెంటనే అడిగేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ దిశాని మనం చేస్తున్నాము. సో చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి, టెక్నికల్ టీం దగ్గర నుంచి కానివ్వండి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి కానివ్వండి. సో ఆ ఎఫర్ట్స్ మీరు గుర్తించేటువంటి విధంగా ప్రయత్నించండి. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియోకి లైక్ ఇవ్వండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొలీగ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వీడియోస్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా రెగ్యులర్గా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మీకు ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోగలుగుతారు. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద టాపిక్. మళ్ళీ సెషన్తో నెక్స్ట్ వీక్లో మనం కలుద్దాం. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.